జైలు నుంచే ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోని లాకప్లో ఉన్నారు. సో ఈడీ లాకప్ నుంచే తొలి ఆర్డర్ను విడుదల చేశారు. ఈ ఆర్డరు రాష్ట్రంలో మంత్రి అతీషికి ఒక నోట్ రూపంలో వెళ్ళింది. ఈ నోట్లో ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత ఉంది, నేను జైల్లో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదు, అందువల్ల ఈ నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తక్షణం నీటి ట్యాంకర్లను అరేంజ్ చేయండి, అధికారులను సమన్వయం చేసుకోండి, అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ సహకారాన్ని తీసుకోండి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని కేజ్రీవాల్ తన నోట్లో రాష్ట్ర మంత్రి అతీషికి పిలుపునిచ్చారు. సో ఈ ఆర్డర్ను ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశంగా స్వీకరించింది. దాంతోపాటు కేజ్రీవాల్ మాట్లాడుతున్నాడు. కేజ్రీవాల్ చెప్పినట్టుగా వస్తున్న స్టేట్మెంట్లు కావచ్చు, ఆయన సతీమణికి కూడా ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా దేశాన్ని బలహీనం చేయాలంటూ అంతర్గతంగాను బయట నుంచి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో అందరము సమాజానికి కట్టుబడి సమాజానికి నిబద్ధతతో పనిచేయాలి అని. సో ఈ స్టేట్మెంట్లు, ఈ ఆర్డర్స్ మనకు చూస్తే చాలా క్లియర్గా ఆ పోస్చరింగ్ కనబడుతుంది, ఆ సింబాలిజం కనబడుతుంది. వాస్తవంగా బీజేపీకి ముఖ్యంగా మోడీకి ఉన్న ప్రత్యేకత ఈ సింబాలిజం. ఆయన మోడీ ఇమేజ్, మోడీ పర్సానా, మోడీ కమిట్మెంట్ ఉన్న నేతగా ప్రజెంట్ చేయడానికి చాలా చాలా కేర్ఫుల్గా, కాన్షియస్గా కల్టివేట్ చేస్తుంటారు. ఆయన చివరకు తల్లికి వందనం పలికిన, తల్లి కాళ్ళు గడిగినా కూడా టీవీ కెమెరాలు, మీడియా కెమెరాలు లేకుండా ఏదీ జరగదు. ఆయన తన ఇంటి గార్డెన్లో నెమలులకు ఆహారం వేసినట్లు ల్యాప్టాప్ ముందు పెట్టుకొని పుస్తకాలు ఓపెన్ చేసి పెట్టి, బిజినెస్ డైలీస్, ఎకనామిక్ టైమ్స్ లాంటి బిజినెస్ డైలీ టేబుల్ మీద పెట్టి ఆయన ఏకకాలంలో అటు పర్యావరణాన్ని పరిశీలిస్తున్నాడు, ఇటు అధ్యయనము చేస్తున్నాడు. ఇలాంటి ఫొటోస్ కూడా అడపాదడపా మనకు విడుదల చేస్తూ ఉంటారు. ఇది కాకుండా పరీక్షపై చర్చ అని పిల్లలతోని కావచ్చు, శాస్త్రవేత్తలు కొన్ని సమయాల్లో పండుగల రోజు వెళ్ళి ఆర్మీతో గడపడము, ఇవన్నీ కూడా సింబాలిజంలో భాగం. లాస్ట్ ఎలక్షన్ల ముందు గుహలోకి వెళ్ళి ఒక రోజంతా మెడిటేషన్లో ఉన్నారు అని. అలాగే ఇంకో ఎన్నికల సమయంలో నేపాల్లోని కాఠ్మండులో ఉంటూ పశుపతి టెంపుల్లో పూజలు చేసి కాషాయ వస్త్రాలతో, రుద్రాక్ష మాలలతో బయటికి టీవీ కెమెరాల, పేపర్ కెమెరాల ముందు బయటికి రావడం. లండన్లో ఉంటే కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి కనుక అక్కడ వెళ్ళి బసవేశ్వరుని విగ్రహానికి పూలదండ వేయడము. అయోధ్య రామమందిర ప్రారంభంలో కూడా సౌత్ ఇండియాలో బీజేపీ ఎక్స్పాన్షన్ దృష్టిలో పెట్టుకొని చాలా తెలివిగా సౌత్ ఇండియన్ టెంపుల్స్, లేపాక్షి నుంచి ధనుష్కోడి వరకు సౌత్ ఇండియన్ టెంపుల్స్ సందర్శించడం. ఆ సందర్శించినప్పుడు కూడా మోడీ ఒక్కడే వెళ్ళి పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తున్నట్లు, వెళ్తున్నట్లు ఫోటో షూట్లు కూడా మనకు పోలినటువంటి విజువల్స్ మనకు వచ్చాయి. ఇలా అడుగడుగున మోడీ సింబాలిజం మనకు కనబడుతుంది. కుంభమేళా సమయంలో పారిశుద్ధ కార్మికుల కాళ్ళు గడగడం, పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వలేదు, అది వేరు విషయం సరిగా, కానీ వాళ్ళ కాళ్ళు గడగడం. ఇలా మోడీ ఏ పని చేసినా చాలా కాన్షియస్గా ఆయన ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సడన్గా పాకిస్తాన్కి వెళ్ళి చాలా ఏళ్ళ క్రితం నవాజ్ షరీఫ్ తల్లికి కాళ్ళు మొక్కడం, ఇలా ప్రతి పనిలోనూ ఆ సింబాలిజం కనబడుతుంది. అంటే ఒక మోడీ ఇమేజ్, మోడీ కల్ట్, మోడీ పర్సానా, దీని ఫలితం కూడా పొలిటికల్గా బీజేపీ అనుభవిస్తోంది. బీజేపీ ఉపయోగించుకుంటుంది కూడా. ఎందుకంటే బీజేపీకి ఓటు వేసిన ఓటర్లలో 1/3 అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు మోడీని చూసి ఓటు వేశారని.
అందువల్ల ఇది నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్పాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ మోడీ ప్రత్యేకత కలిగిన అంశాల్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా పోటీ పడతారు. మిగతా పార్టీలు పోటీ పడాలని, మిగతా నేతలు పోటీ పడాలని ప్రయత్నించినా అది పెద్దగా పేలవు. గమనిస్తే ఒకరోజు నాకు గుర్తు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆయన కాన్వాయ్ ఆపి రోడ్డు పైన ఒక ఆయన అప్లికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఆయన దగ్గర అప్లికేషన్ తీసుకున్నాడు అని. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ పిల్లలతో మాట్లాడుతుండడం, ఇలా ప్రతి పొలిటీషియన్ చేస్తాడు ఈ పని. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో తన అభిమానులను దగ్గరికి తీసుకోవడము, ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇది ప్రతి లీడరు చేస్తాడు. ఈ పొలిటికల్ సింబాలిజం అంటారు. సో ఆధునిక కాలంలో ఈ పొలిటికల్ సింబాలిజం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజలను ఆకర్షించడానికి. అంటే ప్రజలు కోటాను కోట్ల ప్రజల్లో ఒక ఇమేజ్ క్రియేట్ కావాలి, వాట్ హీ రిప్రజెంట్స్ అని. సో అందులో తప్పని నేను అనడం లేదు, కానీ దట్స్ హౌ ద మోడర్న్ పాలిటిక్స్ ఆర్ ప్లేడ్ అప్. మోడర్న్ పాలిటిక్స్ ఐడియాలజీస్ కన్నా సింబల్స్, ఇండివిజువల్స్ చుట్టూ తిరుగుతున్నాయి. అందువల్ల మోడీ సక్సెస్ కావడానికి ఇది కీలకం. అయితే మోడీకి ఇక్కడ ప్రిన్సిపల్ ఛాలెంజర్గా కేజ్రీవాల్ వస్తాడు. కేజ్రీవాల్ కూడా ఇందులో ఏం తక్కువ తినలేదు. మోడీ రామ మందిరానికి వెళ్తే కేజ్రీవాల్ హనుమంతుని టెంపుల్కి వెళ్తాడు. కేజ్రీవాల్ కూడా సడన్గా టీవీ కెమెరాల ముందు హనుమంతుని రామ మందిరంలో పూజలు చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి సింబాలిజంలో కేజ్రీవాల్ కూడా సిద్ధాస్తుడు. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన మరుక్షణమే ఆయన సతీమణి మాట్లాడింది. సో కేజ్రీవాల్ దేనికి భయపడేది లేదు, ఆయన జీవితమే దేశానికి సమాజానికి అంకితం అని. ఎందుకంటే మన దేశంలో ఉమెన్ సెంటిమెంటు, వైఫ్ సెంటిమెంటు మామూలుది కాదు. అందులో కేజ్రీవాల్ సతీమణి రాజకీయాల్లో పెద్ద ఎప్పుడు వివాదాల్లో లేరు, ఆ పైన ఏ విమర్శలు లేవు. ఆమె పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ రెవెన్యూ ఆఫీసరు. సో ఇలాంటి వ్యక్తి, అంటే రాజకీయ వివాదాలు లేని, రాజకీయ విమర్శలకు అతీతంగా ఉన్న వ్యక్తి వచ్చి తన భర్త అరెస్ట్ అయినప్పుడు మాట్లాడడం అనేది డెఫినెట్గా అది ఎక్కడో చోట ప్రజల హృదయాలను తగులుతుంది. అందుకే ఇవాళ ఆ పొలిటికల్ సింబాలిజాన్ని అర్థం చేసుకుంది కనుక మోడీ భాషలోనే మోడీకి సమాధానం చెప్పే క్రమంలో జైలు నుంచే పాలన సాగిస్తామని నిర్ణయం తీసుకుంది. పాలన సాగించడమే కాదు, జైలు నుంచి ఇచ్చిన తొలి ఆదేశం కూడా ప్రజల సమస్య పైన, అది కూడా వేసవిలో ప్రజల నీటి ఎద్దడి. అంటే చెప్పదలుచుకుంటే ఏంది, నరేంద్ర మోడీ ప్రభుత్వము అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి ఢిల్లీ ప్రజలకు పౌర సేవలు, ప్రభుత్వ సేవలు అందకుండా అడ్డుపడుతుంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని ప్రతిఘటిస్తూ జైలు నుంచి కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అన్న ఒక ఇమేజ్ను ప్రజెంట్ చేశారు. అందువల్ల మోడీ సింబాలిజం వర్సెస్ కేజ్రీవాల్ సింబాలిజాన్ని మనం చూస్తున్నాం.